మొదటి టర్మ్లో బీజేపీతో క్లోజ్గా ఉంది జాతీయ నాయకత్వం. రెండో టర్మ్లో తమకే ప్రమాదం వచ్చేది కనుక వ్యతిరేకించారు. చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు మారాడో మనకు చెప్పాల్సిన అవసరం లేదు. అందువల్ల రాజకీయాల్లో శాశ్వతంగా ప్రాంతీయ పార్టీలు అసలే ఉండవు, ఎందుకంటే వాటికి ఏమీ సైద్ధాంతిక భూమిక లేదు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమి వైపు రాడు ఎట్టి పరిస్థితుల్లో అనే గ్యారంటీ ఎవరు ఇవ్వలేరు, ఎందుకంటే మనిషికి తన అవసరాలు తనకు ఉంటాయి కదా. కానీ ఇప్పుడైతే ఈడీ సిబిఐ కేసులు ఉండడం ఒక ప్రమాదం. ఎందుకంటే నీకు ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది, అరెస్ట్ అవుతారన్న భయం ఉండవచ్చు జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే అంతకు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇటీవల ఫలితాల తర్వాత కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, కష్టాలు నాకేమీ కొత్త కావు అని. అంటే క్లియర్గా మీరు జగన్మోహన్ రెడ్డి రిజల్ట్ తర్వాత మాట్లాడింది చూస్తే ఆయన అరెస్టును ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు క్లియర్గా కనబడతాయి మనకు. సో అందువల్ల అరెస్ట్ అవుతే అప్పుడు గతంలో అరెస్ట్ అయినమే లాభమైంది, ఎందుకంటే అప్పుడున్న రాజకీయ పరిస్థితులు ఆయనకు అనుకూలమైనవి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అప్పటికే సెకండ్ టర్మ్లో ఉంది, కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది, తెలుగుదేశం పట్ల అనుకూలత రాలేదు, తెలంగాణ ఉద్యమ ప్రభావం వల్ల కాంగ్రెస్ టీడీపీలు ఇబ్బంది పడుతున్నాయి, రాజశేఖర్ రెడ్డి అకాల మరణం వల్ల పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి పట్ల సానుభూతి ఉన్నది. ఈ సమయంలో ఆయన అరెస్ట్ అయ్యాడు. ఆ అరెస్ట్ అయినా కూడా ఆయనకు చెల్లి తల్లి తోడుగా ఉన్నారు. షర్మిల పాదయాత్ర చేశారు, ఆ తల్లి కూడా బహిరంగ సభల్లో మాట్లాడారు. ఇప్పుడు ఈ సానుకూల పరిస్థితులు ఏవి ఇప్పుడు లేవు, ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ప్రభంజనం కాదు. ఇప్పుడు 2012 ఉప ఎన్నికల్లో టీడీపీ డిపాజిట్లు కోల్పోయింది, ఒక్క సీటు నాకు గుర్తున్నంత రామచంద్రపురం అనుకుంటారు, సుభాష్ చంద్రబోస్ సీటు మినహా అన్నీ గెలిచారు వైసీపీ. ఆయన జగన్మోహన్ రెడ్డితో బయటికి వచ్చిన ఎమ్మెల్యేలు మళ్ళీ పోటీ చేస్తే భారీ మెజార్టీలతో గెలిచారు. కానీ 2012 పరిస్థితి పుష్కర కాలం దాటితే 2024లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలను కాపాడుకోవడమే కష్టం, సో ఎంపీలను కాపాడుకోవడమే కష్టం. సో ఎవరు ఎటువైపు పోతారు? ఇప్పుడు ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమికి వెళ్తానని నిర్ణయం తీసుకుంటే ఆయన రాజ్యసభ సభ్యులు ఆయనతో ఉంటారన్న గ్యారెంటీ లేదు, ఆయన లోక్సభ సభ్యులు ఆయనతో ఉంటారన్న గ్యారెంటీ లేదు, వాళ్ళు జిందాబాద్ మోడీ అనొచ్చు. సో అందువల్ల మీకు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండగానే ఆయన పార్టీ నలుగురు ఎంపీలు వెళ్ళిపోలేదా బీజేపీకి? అందువల్ల చంద్రబాబు నాయుడుకే జరిగింది కదా ఈ అనుభవం, జగన్మోహన్ రెడ్డి జరగదా? సో అందువల్ల జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ తెలియంది కాదు. అందువల్ల రాజకీయాల్లో ఇప్పుడు అరెస్ట్ కనుక అయితే అప్పుడున్న సానుభూతి పరిస్థితులు లేవు, తల్లి సహకరించడానికి లేరు, పార్టీ పగ్గాలు చేపట్టి పాదయాత్ర ప్రజల్లోకి వెళ్తే ఎలా రెస్పాన్స్ ఉంటుందో తెలియదు, కూటమి 164 సీట్లతో అప్రతిహతంగా ఉంది. అందువల్ల ఆ రోజుకు ఈ రోజుకున్న రాజకీయ పరిస్థితుల్లో తేడా. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ప్రభుత్వం పట్ల చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్ల వ్యతిరేకత లేదు. అందువల్ల ఇలాంటి ప్రతికూల రాజకీయ పరిస్థితుల్లో అరెస్ట్ అయితే ఆ సానుభూతి వస్తుందన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే మన సానుభూతి చరిత్ర చూస్తే సానుభూతి ప్రతి సందర్భంలోనూ రాదు, రాజకీయ పరిస్థితులను బట్టి ఉంటుంది. అది దాడి కానీ అరెస్టులు కానీ ఏదైనా కానివ్వండి. ఇప్పుడు మీకు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు, అది సానుభూతి ఉపయోగపడ్డది. ఎందుకు? అప్పటికే జగన్ పట్ల వ్యతిరేకత ఎమర్జ్ అయి ఉన్నది. కానీ మీరు గమనించండి, అలిపిరి ఘటన జరిగిన చంద్రబాబు నాయుడు పట్ల సానుభూతి వచ్చే ఎన్నికలు గెలవలే. కారణం ఏంటంటే అప్పటికే వ్యతిరేకత వ్యక్తమైంది. అందువల్ల సానుభూతి అది అరెస్ట్ అయినా దాడి అయినా పొలిటికల్ కాంటెక్స్ట్లోనే ప్రభావం చూపుతుంది. అందువల్ల వెరీ ప్రతికూల పొలిటికల్ కాంటెక్స్ట్లో ఇప్పుడు జగన్ ఉన్నాడు. అందువల్ల ఈ సమయంలో అరెస్ట్ చేస్తే అరెస్ట్ అయితే సానుభూతి రాకపోగా ఆయన పార్టీ నిలబెట్టుకోవడం కూడా ఛాలెంజ్ అవుతుంది. సానుభూతి ఎప్పుడు వస్తుంది? మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరిగితే అప్పుడు జగన్కు సానుభూతి వస్తుంది, అప్పటిదాకా రాదు. సో అప్పటిదాకా ఆయన పార్టీని కాపాడుకోవాలి, పార్టీని నిలబెట్టుకోవాలి. అందువల్ల ఈ ఛాలెంజెస్ ఉన్నాయి కనుక ఆయన స్టేటస్ కోనే ప్రిఫర్ చేస్తాడు. స్టేటస్ కో అంటే ఏంటి? ఇండియా కూటమిలో ఉండడు, ఎన్డీఏలో ఉండడు, బీజేపీకి ఇష్యూ బేస్డ్ సపోర్ట్ పేరిట సపోర్ట్ ఇస్తూ ఉంటాడు, ఇండియా కూటమి నేతలతో ఆ లైన్ ఆఫ్ కమ్యూనికేషన్ పెట్టుకొని ఉంటాడు, అవసరాన్ని బట్టి అవకాశాలను బట్టి నిర్ణయం తీసుకుంటాడు. ప్రస్తుతానికైతే ఇండియా కూటమి నుంచి జగన్కి ఎటువంటి ఆహ్వానం లేదు, భవిష్యత్తులో రావచ్చేమో. మరోవైపు
ఒకవైపు కేసుల భయం వెంటాడుతోన్న నేపథ్యంలో ఎన్డీఏను కాదని ఇండియా కూటమి వైపు జగన్ వెళతారా అనేది కూడా, అంత సాహసం చేస్తారా అనేది కూడా ఒక ప్రశ్న సార్. ఇక్కడ షర్మిల మిగిలిన కాంగ్రెస్ నాయకులందరితో, మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా అగ్రెసివ్గా, పర్సనల్గా కూడా జగన్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలో చేరాల్సి